ఉంటూ ఉండగా దేవుని యొక్క వాక్యమును జ్ఞానించుకుందాం. దేవుని యొక్క వాక్య భాగములోనికి వెళదాం. నిన్నటి దినము నుండి మనము ఒక స్త్రీని బట్టి నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరమ్మా స్త్రీ? నిన్న వచ్చిన వారు ఉన్నారు కదా, ఎవరా స్త్రీ? గట్టిగా చెప్పండి. ఫీబేని బట్టి మనము వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఫీబే యొక్క చేసినటువంటి పనులు ఏమిటి? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫీబేని బట్టి సిఫారసు రాసినటువంటి వాడిగా ఉన్నాడు. ఫీబే సంఘములో మంచి సాక్ష్యము కలిగినటువంటి అమ్మ, దయచేసి వినండి. స్నాక్స్ ఎవరు ఇప్పుడు ఇవ్వద్దు. 40 మినిట్స్లో మీకు భోజనం పెడతారు. ఇప్పుడు స్నాక్స్ తినవలసిన అవసరం లేదు. అయిపోయింది కదా? ఓకే, మౌనంగా ఉండండి. ఎవరి గురించి ఇప్పుడు మీరు చెప్పండి. ఫీబే గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఫీబేని బట్టి రాసినటువంటి వ్యక్తి ఎవరు అమ్మా? అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. పౌలు గారు రాస్తున్నటువంటి ఒక సామాన్య స్త్రీని బట్టి, సంఘములో ఆమె చేసినటువంటి అనేక పరిచర్యలను బట్టి, సంఘములో పరిచారికురాలు, అనేకులకు సహాయకురాలు, సంఘములో పరిశుద్ధురాలు, ఆమెను చేర్చుగా ఉండడంలో రోమాలో ఉన్నటువంటి సంఘము వారిని ఆమెను నిర్బంధము లేకుండా ఆమెను చేర్చుకోవచ్చని గొప్ప సాక్ష్యము చెప్పినటువంటి పౌలు గారుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినము నుండి కొన్ని విషయాలు మనం మొట్టమొదటి సెక్షన్లో ఫీబే అనే మాటకు అర్థం ఏమిటి? ప్రకాశించుచున్న అని మనము చూసాం. విశ్వాస యొక్క జీవితంలో ప్రకాశము అనగా వెలుగు అవసరమై ఉన్నది. ఎందుకు ప్రకాశించాలి అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి దేవునిని కలిగి, సంఘములో, సమాజంలో, వ్యక్తిగత జీవితంలో ప్రకాశము కలిగి ఉండాలని అనేక విషయాలు నిన్నటి మొదటి సెక్షన్లో మనము చూసి ఉన్నాం. రెండవ యొక్క సెక్షన్లో ఏం చూసి ఉన్నాం? పరిచారికురాలకు ఫీబే అని చూసాం. పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీలు ఎలాగూ ఉండాలో, ఏ విధముగా ఉండాలో, ఏ నమ్మకత్వము కలిగి ఉండాలో అనే విషయాలను మనము చూస్తూ పరిచర్య చేసిన స్త్రీలను కూడా మనము జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. మూడవదిగా రాత్రివేళ సమయంలో సంఘము యొక్క ప్రాముఖ్యత ఏమిటో నేర్చుకుని ఉన్నాం. సంఘము అనగా అమ్మ, సంఘము అంటే పిలువబడిన వారు. చీకటిలో నుండి పిలువబడిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారు పరిశుద్ధుల యొక్క సంఘము. నేటి దినములో సంఘములో ఏ బోధలు ఉంటూ ఉన్నాయో అని చూస్తూ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి కొన్ని సంఘాలు బిలాము బోధ ఏమిటో, యెజబేలు యొక్క బోధ ఏమిటో చూసి చివరికి సువార్తలోనికి వచ్చి మారు మనసు ప్రతి వ్యక్తికి అవసరము, రక్షణ అవసరము అని కొన్ని విషయాలు మనము జ్ఞానించి ఉన్నాం. ఈ రెండవ దినమన మొదటి సెక్షన్లో కూడా ఫీబేని బట్టి కొన్ని విషయాలు మనము నేర్చుకుంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనములోనే ఉంటూ ఉంటాయి గనక సింపుల్గా ఈ 2 వచనాలు కూడా మనము చిన్న పిల్లల వలె ఏం చేయొచ్చండి దీన్ని అమ్మా? సండే స్కూల్లో ఏముంటాయి? మనము కూడా కందటము చేయొచ్చు. దీని నోటులో మనము తీని అవసరం లేకుండా కూడా చెప్పొచ్చు. మధ్యాహ్న కలప సమయంలో అలా నేర్చుకుని రండి. ఆ విషయాలు 2 దినాలు విన్నటువంటి పాఠము కూడా మనకు గుర్తు ఉంటుంది. మొదటి వచనము, రెండవ వచనములో మరొకసారి చదువుకుందాం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించు ఉన్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండును. దేవుడి ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఇప్పటికే చాలా సమయం అయింది. ప్రార్థనలు కూడా ఎక్కువే చేశారు కనుక నేను ఏ ప్రార్థనలు చేయకుండా వాక్య భాగంలోనికి, పాఠంలోనికి వెళ్ళిపోదాం.
సంఘము రాత్రివేళ సమయంలో సంఘము కెంక్రేయలో ఉన్నటువంటి సంఘము అపోస్తలుడైనటువంటి పౌలు గారు కట్టినటువంటి సంఘము. కెంక్రియ అనే మాటకు అర్థము ఏమిటంటే సిరిధాన్యాలు అని కనబడుతుంది. అమ్మ కెంక్రియ అంటే అర్థం ఏమిటి? సిరిధాన్యాలు. సిరిధాన్యాలు అంటే ఏమిటో మనకి లేఖనమే తెలియజేస్తుంది. ఏంటి ఆ సిరిధాన్యాలు అంటే? యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. మరియు నువ్వు గోధుమలను, యవలను, కాయు ధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకుని, చిన్నివి అమ్మా, ఆవాలు, పుదీనా, ఇటువంటివి చిన్నవి, సోంపు లాంటివి, ఇవన్నీ కూడా సిరిధాన్యాలు కలిగినది. కెంక్రియలో ఉన్నటువంటి సంఘము, కెంక్రియ అనగా సిరిధాన్యాలు కలిగినటువంటిది. సిరిధాన్యములో కూడా బలమైనటువంటి ఆహారము కలిగినటువంటి గుణములు ఉన్నటువంటి సిరిధాన్యము. కెంక్రియ యొక్క సంఘములో బలమైనటువంటి ఆహారము కలిగినటువంటి సంఘము. బలమైనటువంటి విశ్వాసులకు కావలసినటువంటి ఆహారము ఏమిటి అంటే బలమైన ఆహారము కావాలి. శారీరకముగా అనేకమైనటువంటి బలమైన ఆహారములు తింటూ ఉంటాం. బలహీనము పడకుండా ఉండాలి అంటే బలమైన ఆహారము ఎంత అవసరమో, ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మ చల్లారకుండా ఉండాలి అంటే బలమైన ఆహారము కూడా అంతే అవసరము. ఆ బలమైన ఆహారము ఎక్కడ ఉంది? ఏమిటి ఆ బలమైన ఆహారము? విశ్వాస జీవితంలో పెరుగుతున్న కొలిది ఏ ఆహారమును మనము భుజించాలో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కెంక్రియలో ఉన్న సంఘములో మంచి గుణము ఏమి ఉందంటే చక్కటి వాక్యము కలిగినది. ఆత్మ రోగమును బాగు చేసే వాక్యము కలిగినటువంటి సంఘము. అపోస్తలుడైన పౌలు గారు కట్టినటువంటి సంఘములో అనేకమైనటువంటి వారిని బాగు చేసినటువంటి సంఘము. పాపము చేత పాప రోగము కలిగిన వారిని ఆ సంఘములో అనేక మంది బాగుపడినటువంటి వారిగా ఉన్నారు. అందుకే కెంక్రియ అనగా సిరిధాన్యములు, బలమైన ఆహారము కలిగినటువంటి సంఘము అని అర్థమిస్తుంది. అదే సంఘములో ఉంది ఫీబే. అదే సంఘములో పరిచర్య చేస్తూ ఉంది. అదే సంఘములో సహాయకురాలుగా అపోస్తలుడైన పౌలు గారికి సహాయకురాలుగా అనేకులకు కూడా ఆమె ఎలా ఉందంటే సహాయకురాలుగా ఉంది. అందుకే పౌలు గారు ఆమెను కొనియాడుతూ ఆమెను మెచ్చుకుంటూ రాస్తున్నటువంటి ఈ యొక్క 2 వచనములో ఫీబే యొక్క జీవిత చరిత్ర లేక జీవితము, ఆమె జీవించిన విధానము కనబడుతూ ఉంది. ఏమిటి ఆ బలమైన ఆహారం? నేటి దినములో రక్షింపబడిన విశ్వాసికి కావలసినటువంటి ఆ ఆహారము ఏమిటో అనేది చూస్తే, విశ్వాసులు నేటి దినమున సంఘాలలో ఎలాగూ ఉంటూ ఉన్నారని చూస్తే కనుక విషయాలు చూసి ఉన్నటువంటి విషయాలను కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో, ప్రకటన గ్రంథము 3వ మొదటి వచనం అమ్మ 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను 7 దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదను. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు. సార్దీస్లో ఉన్నటువంటి సంఘము పేరు ఏమో జీవించుచున్నవాడిగా పేరు ఉంది, బ్రతికిన పేరు. సార్దీస్లో ఉన్న సంఘము జీవించుచున్న సంఘము అని పేరు రావడానికి గల కారణము, వారిలో అనేక మంది మునుపు ఉన్నవారు ఎవరు అంటే విశ్వాసులైన వారు ఉన్నారు ఆ సంఘములో. గొప్ప విశ్వాసులు కలిగినటువంటి సార్థిక సంఘము ఉండే కొలది ఎలాగ ఉందంటే పేరు జీవము గల సంఘము, కానీ లోపట ఎలా ఉంది అమ్మా? మృతుమైనది. పేరుకు జీవము కలిగిన వారే, పేరుకు బ్రతుకుచున్న వారే కానీ చచ్చిన వాడవు. పేరేమో జీవము గలది, ఎలా ఉన్నాడంట? పేరు క్రీస్తుని కలిగిన వారము, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము. పేరు క్రైస్తత్వము, మేము క్రైస్తవులమండి అంటాం. కానీ విశ్వాసములో ఎలాగూ ఉంటూ ఉన్నారంటే నేటి దినములో చచ్చిన వారు. అందుకే దేవుని వాక్యము మనకు అవసరమై ఉంది. దేవుని వాక్యము విరివిగా దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా అంటే ఆత్మ జీవితంలో చచ్చిన వాడిగా ఉండకూడదు. ఆత్మ జీవితంలో బ్రతకాలి అంటే బలమైనటువంటి ఆహారము కావాలి. చచ్చినటువంటి సంఘాలు, ఏమాత్రము జీవము లేని సంఘములు, కట్టడాలు బాగున్నాయి, సంఘములో అలంకరణ బాగుంటుంది, సంఘములో అన్ని విధాలుగా బాగుంటూ ఉన్నాయి, పై రూపము కలిగినటువంటి సంఘాలు ఉన్నాయి, కానీ సంఘములో ఏమి లేదు, జీవము లేదు.
అందుకే అంటున్నాడు పేరేమో జీవము గలది, ఎలా ఉన్నారంట? మృతమైనటువంటి సంఘము అండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, త్వరగా ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా. 59వ అధ్యాయము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. ఎలాగ ఉన్నామంట? బాగుగా బ్రతుకుచూ ఉన్నాం అనగా ప్రకటన గ్రంథంలో సార్దీసులో ఉన్నటువంటి సంఘము బ్రతుకుచున్న పేరుకేమో జీవము గలది, దానిలో ఎలా ఉన్నారంట? చచ్చిన వారు. ఇక్కడ కూడా అంటుంది గ్రుడ్డు వారిగా తడుములాడుచూ ఉన్నారు. గోడను పట్టుకుని గ్రుడ్డువాడు నడవడానికి గోడను ఆనుకొని పట్టుకుని ఎలాగైతే తడుముచూ ఉన్నారో జీవము గల సంఘములో కూడా ఎలాగ ఉన్నారంటే గ్రుడ్డువారైపోతూ ఉన్నారు. ఎందుకు గ్రుడ్డువారు? అమ్మ, గ్రుడ్డువారి కావడానికి గల ఏమిటి అంటే చచ్చిన వారిగా ఉంటూ ఉండగా దేవుని వాక్యమును చదవలేని గ్రుడ్డితనము. దేవుని వాక్యము కూడా ఉంటూ కూడా చదవలేము, దేవుని వాక్యమును విని కూడా విడిచిపెట్టి ఆత్మ జీవితంలో ఎలాగూ ఉంటూ ఉన్నారంటే బాగుగా బ్రతుకుచున్న వారిలో ఎలా ఉన్నారంట? చచ్చిన వారము. పైకి జీవము గల సంఘమే, సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తే, కానీ మేము ఎలాగూ ఉన్న విశ్వాసులు నేటి దినములు అంటే చచ్చిన వారు కదా. చచ్చిన వారి ఏం ఉపయోగము? ఆత్మ జీవితంలో చచ్చిన వారిగా ఉండడానికి కాదు. యేసుక్రీస్తు రాత్రి సంఘము అంటే కడగబడిన వారు అని, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారిని నేర్చుకుని ఉన్నాం. కడగబడము ఎందుకు? క్రీస్తు రక్తము చేత కడగబడము మరలా చావడానికి మాత్రము కాదు. ఎందుకండి? జీవించడానికి, జీవము కలిగి ఉండడానికి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదే. అమ్మ, ఏ భోగములు? ఏ భోగము అంట? సుఖభోగములు. సుఖాన్ని ఆశిస్తూ ఉన్నాం. కష్టము ఉండకూడదు. క్రైస్తవులు అంటే శ్రమలు ఉండకూడదు. క్రైస్తవులు అంటే వ్యాధి ఉండకూడదు. క్రైస్తవులు అంటే బాధ ఉండకూడదు. క్రైస్తత్వము అంటే సుఖము కావాలి అని చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, శ్రమలు లేని క్రైస్తవుడే కాడు. శ్రమలు ఉంటే సుఖము కొరకై దేవుని సన్నిధిలో కాదు, వ్యాధి పోవడము కొరకై దేవుని సన్నిధిలో కనబడము కాదు. అందుకే దేవుని యొక్క లేఖనములో సుఖాశక్తి కలిగినటువంటి స్త్రీలారా అన్నాడు యెషయా గ్రంథములో. ఏ స్త్రీలు అంటమ్మా? సుఖాన్ని ఆశించినటువంటి స్త్రీలు. ఇక సమయంలో మధ్యాహ్న కల్ప సమయంలో సుఖభోగముల కొరకే నిలిచి ఉంటే చచ్చిన వారమే. ఈ లోక భోగము కాదు. మోషే అంటూ ఉన్నాడు ఒక మాట, ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఆ భోగము యందు, ఆ సుఖము యందు నిలిచి ఉంటే ఏ ప్రయోజనము లేదు. క్రీస్తు నిమిత్తమే ఆయన బిడ్డల చేత నింద అనుభవించటము కూడా గొప్ప భాగ్యము అని ఎరిగినవాడు. ఏ భాగ్యము గొప్పది? నిందలు కలిగినటువంటి భాగ్యము గొప్పది. ఫరో ఇంటిలో ఫరో కుమారుడి కంటే కష్టము పడుట గొప్పది. విశ్వాస జీవితము కష్టము ఉంటుంది. విశ్వాసులకు శ్రమలు ఉంటాయి. విశ్వాసుడికి వ్యాధి బాధలు ఉంటాయి. దేవుని నమ్ముకున్నంతరాన సుఖము ఉంటుంది అంటే మాత్రము కాదు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు. అమ్మా, ఎలా అంట? బ్రతుకుచుండియు జీవము లేనిది, నిర్జీవమైనటువంటి క్రియలు కలిగినటువంటి వారు, నిర్జీవమైనటువంటి క్రియలు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనములు అంటూ ఉన్నాడు కదా ఒక మాట, పిత్ర పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. వ్యర్థమైన ప్రవర్తన అవన్నీ కూడా మనము వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో జీవము గల దాని కొరకై అనగా దేవుని యొక్క వాక్యము కొరకై బ్రతికే వారిగా ఉండాలి, కానీ చచ్చిన వారిగా మాత్రము ఉండకూడదు అని తెలియజేస్తుంది. సిరిధాన్యాలు కలిగినటువంటి సంఘము కింక్రియ. సంఘములో అనేక మంది బ్రతికే వారిగా ఉండాలి. సంఘము బాగు చేసేది, సంఘము బ్రతికించేది. క్రీస్తు చచ్చిన మనలను బ్రతికించేవాడిగా ఉన్నాడు.
ఆయన బ్రతికించడానికై ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తుగా మనము చూస్తూ ఉన్నాం. కీర్తనలు 106వ అధ్యాయము, కీర్తనలు 106వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట కనబడుతుంది చూడండి. 106వ అధ్యాయము 15వ వచనం. అదేనమ్మ చదవండి. వారి కోరినది ఆయన వారికి ఇచ్చాను. ఆయన కోరినది ఆయన ఏం చేస్తాడు? వారికి ఇస్తాడు కదా. కోరికలు ఎన్నో ఉంటూ ఉంటాయి. కోరుచున్న సమయంలో దేవుడు దయగలవాడు, కనికరము గలవాడు. భక్తుల కోరికను ఆయన సింధింపజేసిన వాడు, కార్యములు చేసినవాడు. శరీర కోరికల కొరకై దేవుని సన్నిధికి వచ్చి శరీర కోరికలు మాత్రమే కోరుకుంటే కనుక, అనగా ఈ లోకమందు సుఖభోగములనే కోరుకుంటే ఏమి కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుందంటే, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత. ఇప్పుడు దేని కొరకై అమ్మా? సుఖభోగముల కొరకై దేవుని సన్నిధిలో ఉండకూడదు. అడుగుటము, దేవునిని ఎన్నో విధాలుగా అడుగుతూ ఉన్నాం. అడగడము అంటే ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఏమని ప్రార్థన అంటే, భూలోకము కొరకై చేస్తూ ఉన్నాం ప్రార్థనలు. అడగమన్నాడు కదా దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావు కదా ప్రభువా. అడుగుచూ ఉన్నాం. దేని కొరకు? సుఖభోగముల కొరకే అడుగుచూ ఉన్నాం. ఆత్మ జీవితంలో చనిపోయిన తర్వాత ప్రభువా నీ రాజ్యము కొరకై, నీ రాజ్యములో చేరుట కొరకై నాకు కావలసినటువంటి సజీవమైనటువంటి వాక్యము చేత జీవము గల సంఘములో జీవించబడినటువంటి రాయిగా లేక జీవము కలిగినటువంటి బిడ్డగా నేను ఉండాలి అంటే ఆ బలమైన ఆహారము నాకు కావాలి. నా సంఘములో బలమైన ఆహారము కావాలి. నేటి దినములో సంఘములో బలమైన ఆహారము లేదు. బలమైనటువంటి ఆహారము లేక సంఘములు క్షీణించిపోతూ ఉన్నాయి. మా సంఘంలో వాక్యము లేదండి, పక్కవారి సంఘంలో వాక్యము ఉంది అంటూ ఉన్నాం. నిజమే. శరీర కోరికలు కలిగి శరీర కోరికై దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ దాని ద్వారా నీకు వచ్చిన ఫలితము ఏమిటంటే ఆత్మ క్షీణత కలుగు చేస్తూ ఉన్నాడు దేవుడు. దేని కొరకు మనము దేవుని సన్నిధిలో ఉండాలి? ఏ ఆహారము కలిగి మనము ఉండాలో దేవుని వాక్యము తెలియజేస్తుంది చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక. ఏ ఆహారము భుజించాలి? ఆత్మ జీవితము కొరకై, ఆత్మ బలము కొరకై ఏ ఆహారము తినాలి అని చూస్తే గనక కొన్ని విషయాలు దేవుడు మనకు రాస్తూ ఉన్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. అమ్మా ఏ వాక్యం అంట? ఏ వాక్యము కావాలి? ఎక్కడ సమృద్ధి? దేనికి సమృద్ధి అని అడుగుతూ ఉన్నాం. ఇందాక కీర్తన గ్రంథములో చదవబడినటువంటి మాటలు వారి కోరిక చొప్పున వారు అడిగినది నేను ఇస్తూ ఉన్నాను. కానీ శారీరక సంబంధమైనటువంటి కోరిక కాదు, కానీ క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో ఉండినట్లుగా, అనగా క్రీస్తు వాక్యము లోటు ఉండకూడదు, లేదు అనేది ఉండకూడదు. ఎక్కడ ఉండాలి ఈ వాక్యం అంటే హృదయములో సమృద్ధి, ఆత్మ జీవితంలో సమృద్ధి కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారము. ఏ ఆహారం ఇది? ఏ ఆహారము? ఆత్మీయమైన లోటు లేని ఆహారము. నీకు ఆశ కలిగి ఉంటే యెహెజ్కేలుతో దేవుడు అంటూ ఉన్నాడు, నీ నోరు తెరువుము నేను నింపేదను అంటూ ఉన్నాడు. దీని కొరకే మనం ఆశపడాలి. సమృద్ధి కలుగు చేసినటువంటి దేవుని యొక్క వాక్యము కొరకే ఆత్మీయులు ఆశపడాలి. కానీ ఆత్మీయులు శారీరకమైన సంబంధము కొరకై లేక శారీరకమైనటువంటి కోరికల కొరకై దేవుని సన్నిధికి వచ్చిన వారిగా ఉండకూడదు. దాని ద్వారా క్షీణత ఉంది, కానీ దేవుని వాక్యము సమృద్ధిగా మనలో ఉంటూ ఉన్నప్పుడు క్షీణత అనేది ఉండదు. దేవుని వాక్యము దినదినము బలపరుస్తూ ఉంది. బలహీనులను కూడా బలపరిచేది ఏదండి? దేవుని వాక్యమే. చచ్చిన వారిని బ్రతికించేది కూడా దేవుని వాక్యమే. అందుకే పాడుతుంటే నీ వాక్యమే నన్ను బ్రతికించేను. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంది. దేవుని వాక్యము బలహీనులను నిలబెడుతూ ఉంది. నేటి దినముల సంఘములో ఉండవలసినది ఏమిటంటే బలమైనటువంటి ఆహారము కావాలి. సంఘములో విశ్వాసులు చావకుండా బ్రతకాలి అంటే, నిర్జీవము మృతమైన వారిగా ఉండకుండా ఉండాలి అంటే
పౌలు గారి యొక్క సంఘములో, కెంక్రియలో ఉన్నటువంటి సంఘములు బలమైనటువంటి ఆహారం. ఆ బలమైనటువంటి ఆహారములో సంఘములో ఉన్నటువంటి స్త్రీయే ఫీబే. అందుకే ఆమె కూడా ఎంతగా సహకరిస్తూ ఉందో తెలుసండి. ఆమె పౌలు గారికి బలమైనటువంటి ఆహారము చేత నింపబడినది, వాక్యము చేత నింపబడిన వారు ప్రభు కొరకే ప్రయాసపడతారు. వాక్యము ఎరిగిన వారు పరిచారికులుగాను సహకారులుగాను అనేకులకు ఉపకారము చేసిన వారిగా ఉంటారు. వాక్యము లేని వారు చేయలేరు. వాక్యము ఎరిగిన వారు మాత్రమే ప్రభువు కొరకే ఆశపడిన వారిగా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట, సమృద్ధిగా, ఆ వాక్యము సమృద్ధిగా ఏం చేయాలంటమ్మా మనము ఎక్కడ నివసింపాలి? సమృద్ధి అయినటువంటి ఆహారము ఉన్నటువంటి గ్రంథము చేత్తో పట్టుకుంటే నిండదు. చేత్తో పట్టుకున్నంతరాన ఇంటిలో లేఖనములు, గ్రంథములు, బైబిలు, పరిశుద్ధమైన గ్రంథములు నిండుగా ఉన్నంత మాత్రాన కాదు. ఎక్కడ ఉండాలి? హృదయములో దేవుని వాక్యము ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాట మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. చాలమ్మా. ఎలా జీవిస్తాడంట? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు కదా. దేవుని నోట నుండి వచ్చే మాట ఏమిటి? ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. ఆయన నోటి మాట ఏమిటి? సత్యమును బోధించేవాడు. సర్వ సత్యములోనికి నడిపించగలిగినది ఏమిటి అంటే, ప్రతి మానవుణ్ణి జీవింపజేసేది, బ్రతికించేది ఏమిటంటే ఆయన నోటి మాట. ఆయన నోటి మాట అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు, దేవుని యొక్క లేఖనములో ఉంచబడినటువంటి మాటలు. చచ్చిన వారిని బ్రతికించలేదా అంటే బ్రతికించాయి. ఎలాగూ బ్రతికించాయి. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినములు సమాధిలో ఉండగా ఆయన పలికి ఉన్నాడా లేదా? లాజరు బయటకు ఆయన మాట జీవింపజేస్తూ ఉంది. రొట్టె వలన మాత్రమే మనుష్యుడు బ్రతకడు. శారీరకమైనటువంటి ఆహారము ద్వారానే మనుష్యుడు బ్రతుకుతాడు కానీ ఆత్మ జీవితము మాత్రము బ్రతకదు. ఆత్మకు కావలసినది ఏమిటి అంటే, అందుకే దేవుడు నిన్న ఆత్మస్వరూపి కదా. ఆయన ఎలాంటి వాడంట? ఆత్మస్వరూపి. సర్వసత్యములోనికి నడిపించగలిగినటువంటి దేవుడై ఉంటుంది. ఆయన నోటి మాట వలన మాత్రమే మనుషుడు బ్రతుకుచూ ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క మాటల ద్వారానే జీవము ఉన్నది. ఆ జీవము సంఘములో ఉంది. నేటి దినములో మనలో ఉందా ఆ వాక్యము? ఆ వాక్యము మనలో ఉంటే కూడా మనము కూడా ఆత్మ జీవితంలో ఏమవుతామమ్మా? బ్రతికేవారుగా మనము ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరొక విషయము, తిమోతికి రాసినటువంటి పత్రిక మరొక మాట చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనమమ్మ. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము చాలేమ్మా, నేను మరలా చదువుతున్నాను. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను అని కనబడుతుంది. పుట్టినట్లో చిన్న అక్షరంతో ఉంది కదండి అమ్మ. ఏ వాక్యము అది? ఆరోగ్యకరమైన వాక్యము. ఆరోగ్యకరమైనటువంటి వాక్యము, బలహీనమైనటువంటి వాక్యము కాదు, బలమలేని వాక్యము కాదు, రోగము కలిగినది కాదు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలిగినటువంటి వాక్యమునని దేవుని వాక్యము మనకు తేటగా తెలియజేస్తుంది. అక్కడ కనబడుతున్న మాట, యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన ఆ బోధను అంగీకరింపక. అమ్మా, ఏ వాక్యమును అంగీకరించటలేదు? ఆరోగ్యకరమైన బోధను, వాక్యమును అంగీకరించటలేదు నేటి దినాలలో. మరి ఏ వాక్యమును అంగీకరిస్తూ ఉన్నారు? ఏ వాక్య బోధను ఎరిగి ఏ వాక్య బోధను ప్రేమిస్తూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు? రాత్రివేళ కొన్ని విషయాలు మనం చూస్తాం. నేటి దినముల్లో ఆరోగ్యకరమైన బోధ వద్దు. ఏ బోధకి పరుగులెత్తుచూ ఉన్నారో తెలుస్తుందా? జనాంగము అంటే ఎక్కడ పెద్ద గుంపు కనబడదో. పలానా సంఘములో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది?
ఒకటి, మనుషులను చూస్తూ ఉన్నారు. 2, స్వస్థతలకు వెళుతూ ఉన్నారు. 3, శారీరకమైనటువంటి అప్పుల బాధను తీరడానికి, గృహాలు కట్టుకోవడానికి, వివాహములు జరగడానికి ఎన్ని దినాలంట? ఉపవాసములు, వారములు. వేటి కొరకు ఇవన్నీ అంటే వాటి కొరకు కాదు, సంఘములు. ఆరోగ్యకరమైనటువంటి వాక్యమును మనము స్వీకరించడానికి నేటి దినాలు ఏ బోధను అనుసరిస్తూ ఉన్నామో మనమే తేటగా తెలియసుకోవాలి కదమ్మా. ఏ బోధను? శారీరకమైన వాటి కొరకే సంఘాల. తైలము ఇస్తే స్వస్థత ఉంది కదండి. కచ్చీపులో ఏమో ఉంది? స్వస్థత. ఈనాటి దినాల్లో ఇంకా అద్భుతము ఏమిటంటే టచ్ అంటే పడిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు. పిలిస్తే వస్తూ ఉన్నాడు, వద్దు అంటే వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ క్రమమైన బోధలేనా? ఆరోగ్యకరమైన బోధలేనా? ఏ బోధ నిజమో అని రాత్రి వేళ సమయంలో చూడాలి అని మనం నేర్చుకున్నాం. అలాగే పరిశుద్ధాత్మదేవుడు మరొకసారి దాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆరోగ్యకరమైనటువంటి బోధ, బలమైనటువంటి బోధ, బలము కలిగినటువంటి వాక్యము అనుసరిస్తే మనలో ఏముంటుంది? జీవము. చచ్చిన వారిగా ఉండం. బలహీనమైనది బలహీనపరుస్తూ ఉంది. బలమైనటువంటి వాక్యము మనలను కూడా ఏం చేస్తూ ఉంది? బ్రతికిస్తూ ఉంది. మనలను కూడా జీవింప చేయుచూ ఉన్నది అని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. అక్కడే అదే పత్రికలోనే 2వ అధ్యాయము 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అమూల్యమైనదియునై. ఎలా ఉన్నదంటమ్మా? ఏది అనుకూలము అమ్మా? ఏది అనుకూలము? మంచి ఆరోగ్యకరమైనటువంటి వాక్యమును, బోధను అనుసరిస్తే అది మంచిది, అనుకూలమైనది. అందుకే దేవుడు ఈ దినమున మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఏమిటంటే దేని చేత మనం బ్రతుకుచూ ఉన్నాం? బలమైన ఆహారమా, బలహీనపరచు ఆహారమా? కింక్రియ అనగా సిరిధాన్యాలు కలిగినది, బలమైనటువంటి ఆహారము కలిగినటువంటి సంఘము అని పేరు పొందింది. మరి నేటి దినములో మన సంఘాలలో బలమైనటువంటి ఆహారము చేత మనము నింపబడుచు ఉన్నామా? నింపబడి ఉంటే మనము ధన్యులము. బలమైనటువంటి ఆహారము చేత జీవిస్తూ ఉన్నాం. సార్దీస్లో ఉన్నటువంటి సంఘము వలె పేరుకు జీవము గలవారము, పేరుకు క్రైస్తత్వము కలిగిన వారము, పేరుకు క్రీస్తుని కలిగినటువంటి వారమే కానీ చచ్చిన వారిగా ఉండకూడదు. ఎందుకు తెలుసా? మన దేవుడు పునరుద్ధానుడు, సజీవుడైన వాడు. మరణము నుండి తిరిగి లేచిన దేవుడు. మరణాన్ని ఆయన బంధించలేకపోయింది. ఆయన ఎలా ఉన్నాడు? జీవించిన దేవుడు, జీవించుచున్న దేవుడు, జీవము గల దేవుడు. జీవము గల దేవుని సైన్యముగా మనం ఉంటూ ఉన్నాం. జీవము గల దేవుని యొక్క సంఘములో విశ్వాసులుగా మనం ఉంటూ ఉండగా మనము కూడా జీవించాలనే దేవుని వాక్యము మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. కొన్ని విషయాలను మనము చూస్తే మరొక విషయాలు మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుదాం. తీతుకు రాసినటువంటి పత్రిక నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరక్షేపమైన హితవాక్యముతో కూడినదై. ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉంది ఏ వాక్యం అట? ఆరోగ్యకరమైన వాక్యమే, హితవాక్యము కదా. ఎలా ఉండాలంటే ఉపదేశము మోసము లేని దానిగా. నేటి దినములో అంతా మోసమే. నేటి దినములో ప్రతిదీ కూడా వ్యాపారము సాగుతూ ఉంది. సంఘములో వ్యాపారములు, మోసకరమైనటువంటి బోధలు. ఒక్క స్పాన్సర్ చేస్తేనే ఎంత వస్తాయి అంట? 30,000 స్పాన్సర్ చేస్తామనుకోండి. 30,000కి 30,000 ఎంత వస్తాయి లాభకరముకే దేవుని పైన. దేవునికి ఇచ్చుటలో లాభమును అపేక్షించిన వాడే చూసాం. అపేక్షించి తెచ్చుకుని దాచినటువంటి వాడు, లాభమును కోరుకున్నవాడు ఏం పొందుకున్నాడంటమ్మా?
అమ్మ ఏం పొందుకున్నాడు? కుష్టి వ్యాధిని పొందుకున్నవాడిగా ఉన్నాడు. లాభము కొరకు కాదు, హితవాక్యము మనం కలిగి అక్కడ అంటూ ఉన్నాడు కదా. దేని కొరకంటమ్మా? అక్కడ మరొక అదే అంటున్నాడు చూడు, నీ ఉపదేశము మోసము లేనిదిగాను హితవాక్యముతో కూడినదిగాను ఉండాలి. హితవాక్యముతో కూడి మంచి ఆరోగ్యకరం అంటే ఒక వ్యక్తిని బాగు చేసేదిగా ఉండాలి. ఆత్మ రోగము బాగు చేసేది. శరీర రోగము బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. శరీర రోగమును బాగు చేసేవాడు దేవుడే. ఆత్మ రోగమును కూడా బాగు చేసేవాడు ఎవరు? ఏ రోగమునకు ఏ మందు వేసుకుంటేనే ఆ రోగము తగ్గుతూ ఉంది. రోగము ఒకటి, వేసుకున్న మందు ఒకటి అయితే రోగము తగ్గదు. మరి ఆత్మ రోగము పోవాలి అంటే ఏమి కావాలి అంటే దేవుని వాక్యము చాలా దినము కూడా మనలో ఉండాలి. నిన్న విన్నానండి, చాలు సంవత్సరముకు సరిపాటుగా స్త్రీల కూడికలో 2 దినాలు యొక్క కూడికలో మేము వాక్యము విన్నాక సంవత్సరం వరకు వినవలసిన అవసరము లేదు అనుకుంటే కనుక సరిపోతుందా? అమ్మా, వారానికి ఒక్కసారి భోజనము చేసి చూడండి. ఉన్న 6 దినాలు బలం ఉంటుంది అంటే ఉండదు. శారీరకంగా బ్రతకాలి అంటే దినము కూడా మనం ఏం చేయాలి? రోజుకి ఒక్కసారైన భోజనము. మరి ఆత్మ జీవితంలో రోజుకి ఒక్కసారైన దేవుని వాక్యము భుజిస్తూ ఉన్నామా అమ్మా? దానిని స్వీకరిస్తూ ఉన్నామా? దేవుని వాక్యమును దినము కూడా రుచి చూస్తూ ఉన్నామా? అందుకన్నాడు దేవుడిని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూసే కొలిది ఎలా ఉంటుంది దేవుని వాక్యము? మధురమైనది, జుంటె తేనె దారల కంటే శ్రేష్టమైనది అని దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, ఆ మాటలు మనము ఏ వాక్యము అనేది మనకి తేటగా తెలియజేస్తుందో. కీర్తనలు 119వ అధ్యాయము 103వ వచనం. కీర్తనలు 119వ అధ్యాయము 103వ వచనం. చాలమ్మా. ఎలా ఉన్నదంట వాక్యము? అమ్మా, ఎలాగ ఉందంట? నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. అమ్మా, ఎలా ఉన్నదంట? తీపిగా ఉంది. నిజమే. ఎంతవరకు ఈ తీపి? నీ మాటలు నాకు తేనె కంటే తీపిగా ఉన్నాయి, ఎంతో మధురముగా ఉన్నాయి. తేనె కంటే తీపి. అమ్మ, తేనె కంటే తీపి అయింది మరొకటి ఉందా? తేనె ఎంత తీపిగా ఉంటూ ఉంది. కానీ దేవుని యొక్క లేఖనములు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా నోటికి, నా నాలికకు ఎలాగూ ఉందంటే తేనె కంటే తీపుగా ఉన్నది. ఎక్కడి వరకు ఈ తీపి అని చూస్తే కనుక ఎక్కడికి వెళ్ళిన తర్వాత చేదు అనిపిస్తూ ఉందో లేఖనములో నుండే చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. నోటికి తీపుగానే ఉంది, పెదవులకు తీపుగానే ఉంది, కానీ అది కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఎలాగూ ఉన్నదో అని లేఖనములోనే తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకెమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయుము, అది నీ కడుపు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా. అమ్మా, భక్తుడు కీర్తన గ్రంథంలో రాసినట్లుగానే నా జీవకు, నా నాలికకు ఎలాగ ఉందంట? తేనె వలె తీపుగా మధురముగా ఉంది. చదవడానికి బాగానే ఉంటుంది దేవుని వాక్యము. అమ్మ, వినడానికి చాలా బాగుంటుంది. ఎలా చెప్తారంటే చాలా బాగుందండి, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారండి, ఎంతగా మాట్లాడుతూ ఉన్నారో దేవుని వాక్యము అని చెప్తూ ఉంటారు. చాలామంది కూడా వెళ్ళిన చోట్ల చాలా బాగా చెప్తూ ఉన్నారు. నిజమే, బాగానే ఉంటుంది, వినడానికి బాగుంటూ ఉంది. తినుచున్నప్పటికీ పెదవుల వరకు బాగుంటూ ఉంది. కానీ ప్రకటన గ్రంథములో కనబడుచున్నటువంటి మాట కడుపులోనికి వెళ్ళి ఉండగా ఎలా ఉందంటే ఇప్పుడు ఎందుకు చేదు? పెదవుల వరకు తీపిగా ఉన్నదని మాట్లాడినటువంటి భక్తులుగా, మాట్లాడినటువంటి విశ్వాసులుగా జరుగుచున్న 3 దినాలు 2 దినాలు కూడికలలో చాలా మధురమైనటువంటి మాటలు, ఆత్మ జీవితానికి కావలసినటువంటి మాటలు దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. మాధుర్యమైనటువంటి తేనె కంటే, జుంటి తేనె కంటే ధారాళమైనటువంటి మాటలు అందిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉండి
చివరికి కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఈ తినుచున్నటువంటి ఆహారము అరుగుదల అవుతున్నటువంటి సమయంలో ఏమవుతుందంట, చేదు అనిపిస్తూ ఉంది. ఆత్మ జీవితంలో పరిశుద్ధ మార్గములో నడుచుకోవడము చేదే. విశ్వాసుల యొక్క మార్గము ఇరుకైనది. తేలికగా వెళ్ళే మార్గము కాదు. ఇరుకుగా వెళుచున్నటువంటి మార్గములో కష్టము ఉంటుంది, భారము ఉంటుంది, నడవలేము. ఆత్మ జీవితంలో పరిశుద్ధముగా నీతిగా నడవడం అంటే కష్టమే. లోకములో నుండి నిందలు వస్తాయి, సమాజంలో నుండి నిందలు వస్తాయి. అయినా కానీ ఆ తినుచున్నటువంటి ఆహారము, ఆ బలమైనటువంటి ఆహారము, ఆరోగ్యము పెదవుల వరకు మాత్రమే తీపి కాదు, కడుపులో కూడా ఎలా ఉండాలండి ఇప్పుడు అంటే ఆత్మ జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు కూడా మాటలు ఎలాగూ ఉండాలి అంటే మధురముగా ఉండాలి. కానీ ఆ మాటలు ఎలా ఉండకూడదు, చేదుగా ఉండడానికి వీలు. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఎలాగూ ఉందంటమ్మా, చేదుగా ఉంటూ ఉన్నది. 10వ వచనం కూడా చదవండి. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు ఎలా ఉందంటే ఇప్పుడు తినివేసిన తర్వాత తిన్నప్పుడు రుచిగా ఉంది, తిన్నప్పుడు ఎంతో ఆ నోటికి శ్రేష్టమైనదిగా అనిపించింది. ఎంత రుచి గలదండి, ఎంత బాగుందండి అని చెబుతూ ఉన్నాం. తిన్న తర్వాత అనిపిస్తూ ఉంది ఎంత చేదు. విశ్వాస యొక్క జీవితములో రాబోయే తీర్పులను గురించి రాయబడుచున్నటువంటి ప్రార్థనా గ్రంథములో ఆలోచన చేసినప్పుడు భవిష్యత్తు యొక్క రాబోయే ఆ యొక్క తీర్పు దినాలలో మనుషులకు ఎలాగ ఉందంటే ఆలోచించి గ్రహించి చూసినప్పుడు ప్రేమ కనికరము కలిగినటువంటి మనుషులకు ఎలాగ ఉందంటే ఈ వాక్యము తీర్పు దినము చేదుగా కనబడుతూ ఉంది. తీర్పు దినమున ఇప్పబడుచున్నటువంటి గ్రంథాలు ఏం కలుగు చేస్తూ ఉన్నాయి, ఆ గ్రంథాలను చూస్తూ ఉండగా చేదు కలుగు చేస్తూ ఉన్నాయి. నిజమే విశ్వాసులుగా ఉన్నటువంటి సంఘములో బలమైనటువంటి ఆహారము కొరకే, దేవుని యొక్క వాక్యము కొరకే మనము దేవుని సన్నిధిలో ఉండేవారిగా ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, క్రొత్తగా పుట్టినటువంటి శిశువులకు ఏమందిస్తామమ్మా ఏమందిస్తా? తేనెతో దేవుడు ఎందుకు పోల్చాడో తెలుసా? అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా ఏం పెడతారు? ముసలివాడు కూడా తినవచ్చు తేనె కదా. తేనె తినడము వల్ల ఏమి ఉందంటే కొంచెం ఆరోగ్యమునికి ఫలితము ఉంది. పుట్టిన బిడ్డకు కూడా తేనె పట్టిస్తే ఆ తేనె పెడితే లోపల ఉన్నటువంటి చెడిపోతూ ఉందని తేనెని కూడా పెడుతూ ఉంటారు. ఉదయమనే లేవగానే తేనెని మనము తీసుకుంటూ ఉంటే ఆరోగ్యములో కొన్ని ఆరోగ్య లక్షణాలు మనకు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్యమును మెరుగుపరుస్తూ ఉంది కనుక ఉదయము లేవగానే నీటిలోనైనా తేనె కలుపుని త్రాగితే మనకేముంది, మంచి ఫలితము ఉంది. అందుకే దేవుని వాక్యము ఆ తేనె కంటే శ్రేష్టమైనది. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుడు వరకు కూడా, వృద్ధురాలు అయిన వరకు కూడా భుజించవలసినటువంటి శ్రేష్టమైన ఆహారము, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము ఏది అంటే గనక ఈ ఆహారము తినడానికి ఎవరికి కూడా అడ్డు లేదు. ఈ ఆహారమును భుజించడానికి వయసుతో సంబంధము లేదు. ఈ ఆహారము అన్ని మనుషులు కుల మత భేదము లేని వారైనా తినగలిగినటువంటి ఆహారము, భుజించగలిగినటువంటి ఆహారము ఏమిటి అంటే దేవుని యొక్క ఆహారము. దేవుని యొక్క వాక్యమును భుజిస్తే అనగా తింటే అనగా విన్నటువంటి మాటలను మన హృదయములో నింపుకుంటే, సమృద్ధిని కలుగు చేసుకుంటే ఆత్మ జీవితము మెరుగుపడుతూ ఉంది. దినదినం ఆత్మ జీవితములో అనగా ఆత్మ జీవితంలో ఎదుగుతూ ఉంటావు. కానీ చచ్చిన దానువు కాదు, బలహీనమైన దానివి కాదు, రోగము కలిగిన దానువు కాదు, పేరుకు జీవము గల దానివే కానీ చచ్చిన దానువుగా ఉన్నావు అనడానికి ఉండదు. దినదినము కావలసినది ఏమిటి? ఆత్మ జీవితానికి లేవగానే కావలసినది ఏమిటండి? లేవగానే బ్రతుకు తెరువు కొరకే, ఉద్యోగములు కొరకే, బ్రతుకు తెరువు కొరకే, సంపాదించుకోవడము కొరకే పరుగులెడతాము. కానీ ఆత్మ జీవితములో పరలోకమును సంపాదించుకోవడానికి కావలసినటువంటి ఈ ఆత్మీయమైన ఆహారమును భుజిస్తూ ఉన్నామా? ఒక్క దినమైనా భుజించగలుగుతూ ఉన్నామా? కెంక్రియలో ఉన్నటువంటి సంఘము ఏ సంఘమమ్మ? ఇప్పుడు కెంక్రియ అనగా అర్థం ఏంటి? ఇప్పుడు కెంక్రియ అనగా అర్థం ఏంటి చెప్పండి? సిరిధాన్యాలు కలిగిన సంఘము, బలమైనటువంటి ఆహారము కలిగిన సంఘము. ఆ సంఘములో ఏమి లేదంటే బలహీనత లేదు. రెండోది ఏమి లేదు, రోగము
లేదు. ఎంతటి బలహీనులు వచ్చినా కానీ ఆ సంఘములో బాగుపడి వెలుచు ఉన్నారు. రోగులు వస్తూ ఉంటే బాగుపడి వెళుతూ ఉన్నారు. పాపముతో ఉన్నవారు వస్తే బాగుపడి రక్షింపబడి వెలుచు ఉన్నారు. ఒక దినాన ఫీబే కూడా పాపముతో ఉన్నది. పౌలు గారి సువార్త అందిస్తూ సమయంలో ఆ సంఘములో ఉన్నటువంటి ఫీబే కూడా అమ్మ ఏం పొందుకుంటుంది? ఇప్పుడు బలమైన ఆహారమును తీసుకుని ఆత్మ జీవితంలో బలముగా నిలబడినటువంటి ఒక సామాన్య స్త్రీని పౌలు మెచ్చుకుంటూ రాస్తూ ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాలలో అనేక మారులు వెలుచున్నటువంటి సమయంలో ఆయనని చేర్చుకున్నటువంటి స్త్రీలు, ఆయనకు పరిచర్య చేసినటువంటి స్త్రీలు, ఆయనకు అన్ని విధాలుగా వారి కలిగిన ఆస్తినికి వారికి ఇచ్చి వారి ఆస్తిని ఖర్చు చేసినటువంటి స్త్రీలు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. సంఘములో ఏ స్త్రీ బాధ్యత మనం వహిస్తూ ఉన్నాం? పరిచర్యలోనా, అమ్మా సహాయము చేయటములోనా, మన కలిగినది నా సంఘము పరిచర్య కొరకే, సంఘము అభివృద్ధి కొరకే ఇచ్చుటలోనా, లేక మన ఆత్మ జీవితము దినదినమునకు బలపరుచుకోవడానికి రోగము లేని దానిగా అనగా పాపము లేని దానిగా, పాపము జోలికి పోకుండా ఉంటే బలమైన ఆహారము తినేవారుగా చాలామంది వస్తూ ఉంటారు. దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, క్రొత్తగా జన్మించినటువంటి బిడ్డ దేని ద్వారా పెంచుతామమ్మ మనము? అమ్మ దేని ద్వారా పెంచుదాం? ఒకసారి చూడండి అన్నమాట. పేతురు రాసినటువంటి పత్రికలో నేను ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం మధ్యలో నుంచి చదవండి అమ్మ. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి అని కనబడుతుంది. ఏ పాలను? పాలు ఎప్పుడు వరకు అమ్మ? పాలు త్రాగే బిడ్డకు ఎన్ని సంవత్సరములు పాలు ఇస్తాం? ఎన్ని సంవత్సరములు? కనీసం 1 సంవత్సరమైన పాలు ఇస్తాం కదా. వాడు బలమైనటువంటి ఆహారము తినే వరకు కూడా ఏమిస్తాం మనము? పాలను ఇస్తాం. పాలు విడిచిన తర్వాత వాడికి ఏ ఆహారము కావాలి? బలమైన ఆహారము కావాలి. పుట్టిన బిడ్డకు బలమైన ఆహారము లేదనుకోండి, పుట్టిన బిడ్డ ఎలా అవుతాడు? బలవంతుడు అవుతాడా? బలహీనుడు అవుతాడా? బలహీనుడు అవుతాడు, బలవంతుడు కాదు. నేటి దినములో బిడ్డలకు చక్కటి బలమైన ఆహారము పెట్టి నాకు పుట్టినటువంటి బిడ్డ ఎలాగ ఉండాలంటే బలవంతురాలు కావాలి, లేక బలవంతుడు కావాలి. ఈ దేవుని వాక్యము సెలవిస్తుంది, క్రొత్తగా జన్మించిన శిశువులుగా అనగా రక్షింపబడిన దినములలో పాలు త్రాగేవారిగా ఉన్నాం. రక్షింపబడినటువంటి మొదటి దినాలలో అందరము కూడా పాలను అపేక్షించేవారు, నిర్మలమైన పాలు త్రాగేవారిగా ఉంటూ ఉన్నాం. కానీ దినదినము కూడా బలమైనటువంటి ఆహారము తినుచు ఆత్మలు ఎలా ఉండాలి? ఇప్పుడు బలవంతులు కాలేదనుకోండి, ఎదుగుదల లేదనుకోండి, పుట్టిన బిడ్డకు ఎదుగుదల లేదు. ఎంత ఆహారము పెట్టినా వాడు ఎలాగ ఉన్నాడంటే పెరగలేని వాడిగా ఉన్నాడు అనుకోండి, ఎదుగుదల లేదు. వయసు ఉంది, సంవత్సరములు వస్తూ ఉన్నాయి. 10 సంవత్సరములు, 15 సంవత్సరములు, 20 సంవత్సరములు వచ్చినా వాడి పెరుగుదల లేకుండా అలాగ ఉంటే వాడిని ఏమంటారు? ఇప్పుడు అమ్మా ఏమంటారు? ఏ మనిషి వాళ్ళు అమ్మా? మరుగుజ్జి లాంటి వారు కదా. పుట్టినవాడు పెరగకుండా అలాగనే ఉండిపోయిన వారు ఏమంటారు? సంఘములో కూడా అంతే. ఆత్మ జీవితంలో బలమైన ఆహారము తినుచు నువ్వు పెరగలేదు అంటే ఆత్మ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదగకుండా సంఘ ప్రయోజనము కొరకై, సంఘ పరిచర్య కొరకై వెలిగింపబడినటువంటి ఫీబే వలె ఉండవలసినటువంటి స్త్రీలమై ఉన్నటువంటి మనము వెలిగింపబడకుండా, ఎదుగుదల లేకుండా అలాగనే ఉంటే కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు కూడా అటువంటి దానివే. ఎలాగునా? మరుగుర్చి లాంటి వారిమే. ఎదుగుదల కావాలి. పుట్టినవాడు పుట్టినట్లుగా ఉంటే తల్లిదండ్రులకు దుఃఖము ఉంది. పుట్టినవాడు పుట్టినట్లుగా పెరగకుండా ఉంటే దుఃఖము, ఏడుస్తూ ఉంటాం. మన యొక్క శారీరకమైనటువంటి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి కూడా రక్షణ కలిగిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత, సంఘములో బలమైనటువంటి వాక్యము ఉంటున్నటువంటి తర్వాత, వాక్యమును అపేక్షించి భుజించిన తర్వాత ఆత్మ జీవితంలో ఎదగకుండా ఉంటే పరమందు ఉన్నటువంటి తండ్రి రక్తమును పెట్టి, ఆయన కలవరి రక్తమును, సిల్వ రక్తమును కార్చి రక్షించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దుఃఖించుచున్న దేవుడు. అందుకే సంఘములో బలమైనటువంటి ఆహారము చేత మనము పెరగాలి. కింగ్ప్రేయలో ఉన్న సంఘము
బలము కలిగినటువంటి ధాన్యము కలిగిన దానిలో ఏ వాక్యము ఉన్నదంటే హితవాక్యము ఉన్నది, బలమైన వాక్యము ఉంది, ఆరోగ్యకరమైన వాక్యము ఉంది. అమ్మ, మన సంఘాలలో శ్రేష్టమైన ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాక్యములు ఉన్నాయి, సత్యమైన వాక్యములు ఉన్నాయి, కల్పన కథలు కలిపినవి కాదు, దేవుడు మాకు చూపించాడని చెప్పే వాక్యములు కాదు. ఏ వాక్యములు అంటే అపోస్తుల యొక్క పునాది మీద కట్టబడినటువంటి సంఘములుగా, క్రీస్తే అయినటువంటి మూల రాతిని వేసి కట్టబడినటువంటి సంఘములుగా మన ఉంటూ ఉండగా, మన సంఘాలలో గొప్ప వాక్యములు, బలమైనటువంటి వాక్యములు ఉంటూ ఉండగా ఏ వాక్యమును భుజిస్తూ ఉన్నాం? బలమైనవా, బలహీనమైనవా? అందుకే దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కల్ప సమయంలో ఏ ఆహారమును భుజిస్తూ ఉన్నాం? బలహీన పడుతూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాం, బలమైన ఆహారము కావాలి ఒక మనిషికి. ఆత్మ జీవితంలో కూడా ఆత్మలో ఎదుగు నిమిత్తము ఏ పాలను ఆపేక్షించాలి? ఇప్పుడు నిర్మలమైన పాలను ఆపేక్షించి దేవుని యొక్క వాక్యమును భుజించి దినదినము కూడా సంఘములోను, సమాజంలోను, కుటుంబంలోను ఎలాగ ఉండాలి? ఆత్మ సంబంధికురాలుగా ఉండాలి. ఫీబేని బట్టి అదే రాస్తూ ఉన్నాడు పౌలు గారు. ఫీబే ఎవరో తెలుసా? ఆత్మ సంబంధికురాలు. ఫీబే ఎవరో తెలుసా? పరిశుద్ధురాలు. ఫీబే ఎవరో తెలుసా? రోమలో ఉన్నటువంటి సంఘము వారికి రాస్తూ ఉన్నారు. ఆమె సహాయకురాలు, ఆత్మచేత కట్టబడినటువంటి స్త్రీ, మంచి పునాది మీద ఉన్నటువంటి స్త్రీ, మా సంఘములో ఉన్నటువంటి స్త్రీ, కట్టడల చేత ఉన్నటువంటి స్త్రీ, కెంక్రియలో ఉన్నటువంటి సంఘాన్ని చూస్తూ ఉన్నాం. నేటి దినములో మనము కూడా మంచి బోధ కలిగినటువంటి, వాక్యము కలిగినటువంటి సంఘాలలో ఉంటూ ఉండగా వినుచున్నటువంటి మనకి ఈ వాక్యములను చేత మనము కూడా ఏం చేయాలి? కట్టబడిన వారిగా ఉండాలని దేవుడి యొక్క మాటలు మన వీడికలలో దీవించి మన సంఘములో వాక్యము చేత నడిపింపబడిన గాక. అందరికీ వందనాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామ్మునికే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క 2వ దినమున మొదటి సెక్షన్లో నీ దాసురాలను నిలబెట్టుకుని మాట్లాడి, నేను 2వ వర్తమానముగా ప్రభువు నన్ను నిలబెట్టుకుని ఇంతవరకు సహాయము చేసి నడిపించినటువంటి మా దేవాన్ని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనులమై ఉన్నటువంటి మమ్ములను ప్రభువు మీరు నిలబెట్టుకుంటూ ఉన్నారు. ఇవి మా మాటలు కాదు కానీ ప్రభువు, నీ మాటలు నీ బిడ్డలకు మీరు అందిస్తూ ఉన్నారు. సంఘ క్షేమము కొరకై, విశ్వాసుల యొక్క క్షేమము కొరకై ఎలాగున మేము ఎదగలు అని అన్ని విషయాలలో, అన్ని కోణములలో నైనా స్త్రీలుగా ఏ ఘనమైనటువంటి పనులను మేము కలిగి ఉండాలో, చేర్చుకొనటలో, ఆతిథ్యం ఇచ్చుటలో, సంఘ పరిచర్యలో, సహవాసములో, సహాయము చేయటలో ఎలాగూ ఉండాలో అని అన్ని విషయాలలో నేర్పిస్తూ ఉండగా వింటున్నటువంటి సోదరులందరూ కూడా నీ వాక్యమును అపేక్షించి భుజించి రుచి చూచి ప్రభువా వాక్యము చేత కట్టబడి సంఘాలలో నిలిచినట్లుగా, సమాజములో వెలిగింపబడినటువంటి బిడ్డలుగా ఉండినట్లుగా సహాయము చేయండి. వెత్తబడిన వాక్యమును సాతానుడు ఎత్తుకుని పోకున్నట్లుగా, ఆత్మలో కార్యము చేస్తున్నట్లుగా, ఫలించినట్లుగా సహాయము చేయదురని మరొకసారి 2వ సెక్షన్లో కూడా మీరు సిద్ధపరిచిదురని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.